జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ రేఖ. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ కి ఆమ్లెట్. నంబర్ 1 ఫుడ్ తోటి స్టార్ట్ చేసావు. వాళ్ళు వెన్స్డే కదా మరి. మరి రోజు ఏదో టిఫిన్ అయిపోతుంది, ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకోవటం అవ్వట్లేదు నాకు. వారాలు కదా ఇంకా వెన్స్డే, సండే, మండే. మరి ఆడికేం వేసావు? ఆడికి పెరుగన్నం పెట్టేసాను రాత్రి. అమ్మ నాకు ఇంకా చల్లదన్నం చేసేయి, వేడైపోతుంది, హీట్ ఎక్కిపోతుంది బాడీ, అందుకని చల్లదన్నం పెట్టేసి మార్నింగ్ అన్నాడని రాత్రి చిన్నప్పుడు అదే తినేవాళ్ళు. అవును, అదే తినేవాళ్ళు. కాకపోతే మాకు పెట్టేవారు కాదు, మా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు మాకు. ఎప్పుడు మాకు తెలియదు చల్లదన్నం అంటేనే. ఎందుకంటే పెరుగన్నం తినేసి స్కూల్కి వెళ్తే పడుకుంటారు అనేసి అనేవారు అని పెట్టేవారు కదా. అలా అనేవారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ చాలా గుడ్ హెల్త్ ఫుడ్ కదా చల్లదన్నం అనేది. ఈరోజు అడిగి అదే పెట్టేశాను, ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి పంపేసాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇగో ఇవాళ వెన్స్డే స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ మాట. ఇంకా అమ్మవారికి కాఫీ పెట్టాలన్నమాట, పెట్టలేదు. ఇంకా మీకు కూడా ఏమన్నా తెలుసండి చల్లదనం గురించి? చల్లదనం హెల్తీ ఫుడ్ అని అందరికీ తెలుసు. కాకపోతే ఇది ఒకటి ఉండేది కదా, పెరుగన్నం తినేసి స్కూల్కి వెళ్తే నిద్రపోతాము అనేసి అనేవారు. అది ఎంత నిజం ఎంత అబద్ధం అన్నది కామెంట్ చేసేయండి.